దేశంలోనూ రాష్ట్రంలోనూ సాంకేతిక ప్రగతికి తోడ్పాటు అందించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్కు అందిస్తామని సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన భేటీలో ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వేదిక 47వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులతో సమావేశమయ్యారు. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల వేట కొనసాగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతిపాదనల్ని సత్య చంద్రబాబు ముందుంచారు. లింక్డ్ఇన్ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసిందని, ఈ అంశంలో సింగపూర్ ప్రభుత్వంతో ఇప్పటికే కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఏపీలో వృత్తి నిపుణులు, వివిధ విభాగాల వివరాలను డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందని సత్య నాదెళ్ల అభిప్రాయపడగా, ఈ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో కలిసి పనిచేయాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. వచ్చే దావోస్ సదస్సు నాటికి హైబ్రిడ్ క్లౌడ్ టెక్నాలజీలో విశేషమైన ప్రగతి సాధించాలని ఇరువురు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో రియల్ టైం గవర్నెన్స్ తీసుకురావడంలో ప్రవేశపెట్టిన సాంకేతిక విధానాలను ముఖ్యమంత్రి వివరించారు. జపాన్లో త్వరలో జరిగే పెట్టుబడుల అవగాహన సదస్సుకు రావాల్సిందిగా జెట్రో చైర్మన్ హిరోయుకి ఇగిషే ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న జపాన్ కంపెనీల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. మన దగ్గర కార్యకలాపాల పురోగతిని వివరించిన జెట్రో చైర్మన్ పేదరికాన్ని రూపుమాపడానికి సాంకేతికతను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నది తెలిపారు. రాష్ట్రానికున్న సానుకూలతల దృష్ట్యా జపాన్ నుంచి పెట్టుబడులు మరింత పెరగాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. హిమోఫిలియా చికిత్స, పరిశోధనలో పేరున్న షెయిర్ ఇంటర్నేషనల్ ఫార్మా సంస్థ భారతదేశం వైపు దృష్టి పెడుతున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపింది. హిమోఫిలియా పరిశోధన, అభివృద్ధి, సామర్థ్యం పెంపు కోసం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం కోసం చూస్తున్నట్టు షెయిర్ సంస్థ అధినేత కిమ్ స్టాటన్ సీఎంకు వివరించారు. భారతదేశంలో ఇప్పుడిప్పుడే కార్యకలాపాలను ప్రారంభిస్తున్నామన్న కిమ్ ఢిల్లీలో తమ ఉనికి ఉందన్నారు. భారత్లో షెయిర్ కార్యకలాపాల కోసం అమరావతిని ప్రధాన ప్రాంతంగా చేసుకోవచ్చని చంద్రబాబు సూచించారు. పరిశోధన, అభివృద్ధి అంశంలో ప్రధానంగా దృష్టి పెట్టే షెయిర్ ఇంటర్నేషనల్ సంస్థ వస్తే రాష్ట్ర ఫార్మా రంగానికి ప్రయోజనం కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ, వాటర్ ట్రీట్మెంట్, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టుల్లో ఏపీ అవసరాలకు తగినట్టు పనిచేయాల్సిందిగా తనను కలిసిన సూయజ్ ఎన్విరాన్మెంట్ సీఈఓను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఏ రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలున్నాయో పరిశీలించేందుకు ఒక బృందాన్ని పంపించాలన్నారు. జోర్డాన్లో సాగునీటి అవసరాలకు వాడే నీటిలో 10% సూయజ్ సంస్థ రూపొందించిన ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారానే తీరుతున్నాయి. సూయజ్ సంస్థ భారత్లో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. జూరిచ్కు చెందిన బ్రూనో సాటర్ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఏపీ, జూరిచ్ మధ్య సోదర సంబంధాలు ఆశిస్తున్నట్టు వివరించారు. దావోస్లో ఏపీ భాగస్వామ్యాన్ని కొనియాడారు. సాంకేతిక అంశాల్లో జూరిచ్ ముందుందని, త్వరలో ఏపీకి ఒక బృందాన్ని పంపిస్తామన్నారు. స్విట్జర్లాండ్లో బ్యాంకింగ్ కార్యకలాపాల్లో డిజిటల్ లావాదేవీలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. సైబర్ భద్రతకు సంబంధించి సమస్యలేమీ ఉత్పన్నం కాలేదని బ్రూనో తెలిపారు.